మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ 10th ఫలితాలను విడుదల చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. भैया भैया ब्लैक है बैक वो ब्लैक है चलो ब्लैक भैया भैया మొత్తం లైన్ వచ్చేగా లైన్ ఓకే, అందరికీ నమస్కారం. గౌరవనీయులు మా సెక్రటరీ గారు పాకాటి కర్ణ గారికి, గౌరవనీయులు మా కమిషనర్ గారు విద్యాశాఖ దేవసేన గారికి, అదేవిధంగా కృష్ణారావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన విద్యాశాఖ అధికారులందరికీ కూడా అండ్ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. గత 2 సంవత్సరాల నుండి చూస్తున్నాం మనం. కరోనా వచ్చినప్పటి నుండి మన విద్యారంగం ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొందనేది మనం అందరం చూసిన సందర్భంలో ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న సందర్భంలో ఈరోజు పిల్లలు కూడా 7th ఎగ్జామ్ రాసి తర్వాత 10th ఎగ్జామే రాయడం జరిగింది. మధ్యలో 2 సంవత్సరాలు వాళ్ళకి ఏ విధంగా మన ప్రభుత్వం తరఫున విద్యను అందించామనేది మనందరికీ తెలుసు. 2021-22లో ఆ రోజు కరోనా ఉన్న పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విద్యార్థులకు నష్టపోకుండా చూసుకోవాలి ఈ సంవత్సరం అని ఆదేశాలు ఇవ్వడంతో ఆ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మనము మొదటగా మన రాష్ట్రంలో దూరదర్శన్ ద్వారా అదేవిధంగా టీశాట్ ద్వారా విద్యను అందించిన విషయం మీకు అందరికీ తెలిసిందని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ దూరదర్శన్ టీశాట్ ద్వారా విద్యను అందిస్తున్న సందర్భంలో ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు తీసుకున్న చొరవ, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు తీసుకున్న చొరవను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకున్న సందర్భంలో వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. ఆ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేయడము, వర్క్ షీట్స్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడము, ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా ఫీడ్బ్యాక్ వచ్చినట్టు ప్రతి ఇంటికి పోయి పిల్లలకు అర్థం కాకపోతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కరోనా ఉన్నా కూడా స్కూల్స్కి అటెండ్ అయ్యి పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేసిన ఉపాధ్యాయులందరినీ కూడా సంఘాలతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. దాంతోపాటు మనందరికీ తెలుసు స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మధ్యలో కరోనా ఉన్న సందర్భంలో ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా కొంత ఇబ్బంది పడ్డ సందర్భాన్ని మనందరికీ తెలుసు. September 1st నుండి మనం స్కూల్స్ ఫిజికల్గా స్టార్ట్ చేసుకుంటున్న సందర్భంలో 10th క్లాస్ అనేది ఆ రోజే టీచర్స్ అందరూ కూడా ఫోకస్ చేయడం, 10th క్లాస్ స్టూడెంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది అనేది ఒకసారి మనవి చేస్తా ఉన్నాను. వారికి సంబంధించిన చాలా వరకు ఇబ్బంది లేకుండా, టెన్షన్ పడకుండా, సిలబస్ పూర్తి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి సిలబస్ ని కూడా 30% తగ్గించి 70% సిలబస్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే దిశగా బోధించడం ఒకటైతే ఎగ్జామినేషన్ పేపర్స్ ని కూడా 11 పేపర్స్ నుండి 6 పేపర్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ప్రశ్నలు ఇస్తున్న సందర్భంలో క్వశ్చన్స్ కూడా చాయిస్ పెంచడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ టైంని కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ ఇస్తున్న సందర్భంలో పేపర్స్ కుదిర్చిన సందర్భంలో 11 నుండి 6 చేస్తున్నప్పుడు పిల్లలు టెన్షన్ పడకుండా ఉండాలని మోడల్గా ఎగ్జామినేషన్ పేపర్ ఎట్లా ఉంటుందనేది కూడా ప్రిపేర్ చేసి పిల్లలు టెన్షన్ పడకుండా ఉండడానికి అనేది వాళ్ళని ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెట్టి కొంత వాళ్ళను టెన్షన్ లేకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంలో కూడా ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాలలో పేపర్స్ తీసుకుంటున్నప్పుడు కెమెరాలు కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగిందని కూడా మరొకసారి మనవి చేస్తూ ఈ సంవత్సరం దాదాపుగా 5,03,570
5,03,579 మంది స్టూడెంట్స్ అటెండ్ కావడం జరిగింది. దాంట్లో పాస్ అయిన వాళ్ళు 4,53,201 మంది. దీంట్లో అటెండ్ అయిన దాంట్లో అబ్బాయిలు 2,55,433 మంది అబ్బాయిలు అటెండ్ అయితే 2,23,779 మంది పాస్ కావడం జరిగింది. అమ్మాయిలు 2,48,146 మంది అమ్మాయిలు అటెండ్ అవుతాయి. 2,29,422 మంది అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. ఓవరాల్గా 4,53,201 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. అంటే అబ్బాయిలు 87%, 87.61%, అమ్మాయిలు 92.45%, ఓవరాల్గా 90% ఈరోజు పాస్ కావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ అటెండ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ నంబర్ తక్కువనే ఉంటుంది. 448 మంది అబ్బాయిలు, 371 మంది అమ్మాయిలు, మొత్తం 819 మంది అటెండ్ అవుతే వాళ్ళు కూడా 51% వాళ్ళు పాస్ కావడం జరిగింది. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారి విజయానికి కృషి చేసిన అందరినీ కూడా అభినందిస్తూ మీరు భవిష్యత్తులో ఇంకా మంచి విజయాలు సాధించాలని, మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని మరొకసారి కోరుకుంటూ, ఎవరైతే మంచి ఫలితాలు సాధించలేరో, ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీకౌంటింగ్కి కానీ రీవెరిఫికేషన్ కానీ అవకాశం ఉంటుంది. రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో రీవెరిఫికేషన్కి వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్ రాసిన పేపర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ పేపర్ జిరాక్స్తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 1 నుండి సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టబోతాను, అడ్వాన్స్ సప్లిమెంటరీ. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే మిస్ అయినారో, ఎవరైతే ఫలితాలు సాధించలేకపోయినారో పిల్లలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఆగస్ట్ అంటే 1 మంత్లోనే ఎగ్జామ్స్ వస్తాయి. దయచేసి ప్రిపేర్ అవ్వండి. మీకు అందరికీ కూడా మళ్ళీ మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ క్రమంలో ఎగ్జామినేషన్స్ మొదలైనప్పటి నుండి ఫలితాలు డిక్లేర్ చేసేంత వరకు భాగస్వామ్యమైన అధికారులకు, విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అడిషనల్ కలెక్టర్స్ అంటే అధికారులందరూ కూడా భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఫెయిల్ అయిన పిల్లలందరికీ కూడా దేవసేన గారికి అని, కర్ణ గారికి అని రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఫెయిల్ అయిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి వీక్లీ ట్వైస్ అయినా కనీసం మన ఉపాధ్యాయులు వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకునేటట్టు అట్లీస్ట్ 1 or 2 hours కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు 7th క్లాస్ తర్వాత మధ్యలో 2 years మనం వాళ్ళను ప్రమోట్ చేయడం జరిగింది. బట్ అట్లా మిస్ అయిన పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా మన బాధ్యతగా వాళ్ళందరినీ కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకునేటట్టు వారికి ఒక 2 రోజులన్నా, ఒక 1 hour వాళ్ళకు తీసుకునేటట్టు మీరు ఆదేశాలు ఇవ్వాలని గౌరవ టీచర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇది భారం అనుకోకండి, ఇది బాధ్యత అనుకుందాం. ఎందుకంటే మన పిల్లలు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పేద పిల్లలు, మధ్యతరగతి వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలోకి వస్తూ ఉంటారు. ఇది మన బాధ్యతగా భావిద్దాం. ఆ పిల్లలందరూ కూడా మళ్ళీ వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టు, వాళ్ళు పరీక్షలో ఉత్తీర్ణత సాధించేటట్టు మనం బాధ్యతగా కొత్త ఒరటికి శ్రీకారం చుడదాం. ఆ పిల్లలందరూ కూడా పిలవండి. వీక్లీ ట్వైస్ ఒక 1 or 2 hours వాళ్ళకు మీరు క్లాసెస్ తీసుకోండి అని మా ఉపాధ్యాయ సంఘాలను కానీ మా ఉపాధ్యాయులను అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే కాకుండా నిన్న ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి అక్కడిక్కడ కొన్ని మాటలు వింటా ఉన్నాము కర్ణ గారు. దయచేసి అట్లా 0 వచ్చిన వాళ్ళను, 1 mark వచ్చిన వాళ్ళను మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసేటట్టు, మన వాళ్ళని మనమే సుమోటోగా తీసుకొని చేసేటట్టు మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి అని కూడా తెలియజేస్తూ, అది ఇంటర్మీడియట్ కావచ్చు, 10th కావచ్చు, దయచేసి స్టూడెంట్స్ అందరికి ఒకటే విజ్ఞప్తి. డెఫినెట్గా మీరు కష్టపడ్డారు, మీ వెనకాల మీ పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మరొకసారి మీకు అవకాశము రాసుకోవడానికి, సప్లిమెంటరీ రాసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరీ కష్టపడండి. తప్పకుండా విజయం మీ వెన్నంటూ ఉంటుందని కూడా, ఓటమే గెలుపుకు తొలిమెట్టుగా మనం భావించి మీరందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి. ఎక్కడ ఆందోళన చెందకండి. మీకు అందరికీ కూడా మళ్ళీ మీ పేరెంట్స్ మీ వెనకాల ఉంటారు, మీ టీచర్స్ మీ వెనకాల ఉంటారు, ప్రభుత్వం మీ వెనుకుంటుంది. మీరందరూ కూడా మళ్ళీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విజయం సాధించిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం, ఒక చిన్న క్వశ్చన్ మేడం. దీంతో పాటు దీంట్లో
వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ ఒకసారి www.bsc.telangana.gov.in, అదేవిధంగా www.bscresults.telangana.gov.in దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరొకసారి మీకు అందరికీ ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం 10/10 ఎంతమందికి వచ్చాయి మేడం? 10/10 మేనేజ్మెంట్ లెవెల్కి చెప్పండి మేడం. హైదరాబాద్ ఎవ్రీ టైం కూడా లాస్ట్ ఒకసారి అంటే ఫస్ట్ జిల్లా ఈరోజు ఫస్ట్ రిజల్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది సిద్దిపేట, సెకండ్ నిర్మల్, థర్డ్ సంగారెడ్డి, థర్డ్. ఎక్కడైతే జిల్లాలలో తక్కువ పర్సెంటేజ్ పాస్ అయితే కొంచెం తక్కువ సాధించింది అనుకుంటున్నారు, తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఎక్కడైతే ఏ స్కూల్ వారికి కూడా తెప్పించుకొని ఏ స్కూల్లో తక్కువ వస్తుంది అనేది కూడా చూసి ఈ సంవత్సరం తప్పకుండా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిల్లలు టెన్షన్ లో ఉన్నారు, సబ్జెక్ట్స్ మనం తక్కువ చేయడం జరిగింది, పేపర్స్ కూడా కుదించడం జరిగింది. కాబట్టి కొంత అయినా కూడా పిల్లలు బాగా రాస్తున్నారు, వాళ్ళని అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎందుకు మనం లాస్ట్ ప్లేస్ వచ్చిందా మేడం? హైదరాబాద్ దానికి పోస్ట్ మార్టం చేయాలమ్మా, చేద్దాం ఎందుకు వస్తుంది అనేది, ఎవ్రీ టైం ఎందుకు వస్తుంది అనేది డెఫినెట్ గా చూడాలమ్మా, చూస్తాం తప్పకుండా. మేడం 10/10 అది మామూలుగా చెప్పడం కాదు, 100% చూస్తాం. మేడం 10/10 ఎంతమందికి వచ్చింది మేనేజ్మెంట్ల వారిగా? మేనేజ్మెంట్ లో వాళ్ళు EPA 10 వచ్చినటువంటి 11,343 స్కూల్స్ కి 10/10. గవర్నమెంట్ ఎన్ని స్కూల్ ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని చెప్పండి సార్. అవి మళ్ళీ ఇస్తాను తర్వాత. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు మెసేజ్ పెట్టండి, మీకు చెప్పేసండి డైరెక్ట్ గ్రూప్ లో పెట్టండి మేడం. ఆ గ్రూప్ లో పెడతాను. పాస్వర్డ్ అయిన తర్వాత ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పాస్వర్డ్ ఒకసారి. హలో ఫోటోగ్రాఫర్, మేడం భయ్యా ఎంత రండి. ఫోటోగ్రాఫర్ బాబు తమ్ముడు ఈ సంవత్సరం 100% సిలబస్ అండి. ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదల కోసం ఇచ్చేసినటువంటి మన విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు మన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి, అట్లనే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన కార్యక్రమాన్ని
దిగ్విజయం చేసినటువంటి మన సెక్రటరీ మేడం గారికి, అట్లనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మన మేడం గారికి, అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి, అట్లనే ఇక్కడ వచ్చినటువంటి కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి